మార్నింగ్ టైం ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనం మరమరాల్ని వాటర్లో నానబెట్టేసుకొని దానికి కావాల్సిన పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ జీలకర్ర ఇలాగా క్రాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం సేపు అలాగా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక అందులో ఆనియన్స్ వేపుకోవాలి. ఆనియన్స్తో పాటు పల్లీలు కూడా వేపుకోవాలి. అవన్నీ వేగిందాక చక్కగా నీట్గా వేపుకుంటూ ఉండాలి. మాడితే టేస్ట్ పోతుందన్నమాట. ఆనియన్స్ని డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. అలానే పల్లీలు కూడా లైట్గా వేగేంత వరకు వేపుకుంటే చాలు. అండ్ ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నులపాయ అండ్ జీలకర్ర ఈ మూడింటిని వేసేసి కొంచెం సేపు చేదు వాసన పోయిందాకా అవి కూడా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు అండ్ మనం ఇందులో పుట్నాల పొడి అంటాం కదా, ఆ పొడిని యాడ్ చేసుకొని అది కూడా వేగినంత వరకు పచ్చివాసన పోయేటంత వరకు వేగనివ్వాలన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి మనం ఫస్ట్లో వేసుకునేటప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ నేను కరివేపాకు, పచ్చిమిర్చి విడిగా కూడా యాడ్ చేసుకున్నాను. స్పైసీనెస్ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో వచ్చేసి అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న మరమరాల నుంచి వాటర్ సపరేట్ చేసేసి మరమరాన్ని ఈ తాలింపులో వేసేసి మొత్తం కలిపేసుకుంటే ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఇంకా బెస్ట్ ఉగ్గానికి కాంబినేషన్ వచ్చేసి బజ్జీ అండి. బజ్జీతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. కొత్తగా ట్రై చేస్తే వాళ్ళు ఇది చాలా బాగుంటుంది అనమాట. క్విక్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎవరైనా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే ఇది తిన్నా కానీ మనకి డైట్ క్యాలరీస్ అనేవి ఎక్కువ అవ్వకుండా చక్కగా మెయింటైన్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి రాజు కెనడా కబుర్లు. థ్యాంక్ యూ. బాయ్.